నమస్తే వెల్కమ్ టు వన్ నేషన్ న్యూస్ కి స్వాగతం నేను వరుణ్ ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమి శాలి ఐపీఎస్ గారు పేర్కొన్నారు ఇక జిల్లా నూతన ఎస్పీగా ఈ రోజు ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చేంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఎస్పీ గారు కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడారు ఇక జిల్లాలో ప్రశాంతత లోపించకుండా శాంతి భద్రతలను పరిరక్షించడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు అన్ని వర్గాల ప్రజలు సహకారం తీసుకుంటామని అన్నారు క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందితో మాట్లాడి మెరుగైన పోలీసింగ్ కు కృషి చేస్తామని అన్నారు సెన్సిటివ్ గ్రామాలు బౌండ్ ఓవర్లు అదేవిధంగా ఏదైనా చట్టపరంగా ముందుకెళ్తున్నామని అన్నారు ఎన్నికల నియమ నిబంధనలకు మేరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట మూడంచెల భద్రత కొనసాగుతుందని కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి హింస జరగకుండా అవాంఛనీయ ఘటనలు తావలేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈరోజు నేను ఎస్పీ అనంతపూర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోలీసులుగా మా యొక్క బాధ్యత శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం ఇప్పుడు సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా పోలీస్ టీంతో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు తావు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళ అనంతపురం జిల్లాకి మీరు మూడో ఎస్పీగా ఉన్నారు సవాళ్ళు అనేకమైనవి మీకు స్వాగతం పలుకుతుంది ఎలా ఫేస్ చేయాలి యాజ్ ఐ సెడ్ ఇప్పుడు సీనియర్స్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మా టీమ్స్తో ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది లాంటి సెన్సిటివ్ ఏరియా ఎందుకంటే పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత ఘర్షణలు చాలా మీరు కూడా చూసుకున్నారు ఈ కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ సెన్సిటివ్ ప్లేసెస్ సంబంధించి మీ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అనుసరించి అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ మేబీ డే ఆర్ 2 ఐ వుడ్ బి ఏబుల్ టు టెల్ యూ కంప్లీట్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్డ్ టీమ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా యాజ్ ఐ సెడ్ ఐ జస్ట్ టుక్ చార్జ్ సో ఒకసారి మా టీంతో అందరితో డిస్కస్ చేస్తాను అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్టిక్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అది రాకుండా చూస్తాం దట్ ఈస్ అవర్ ఎయిమ్ అండ్ దట్ విల్ హ్యాపెన్ See, I am nobody to judge it right now, but కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తావు ఉండదు థ్యాంక్ యూ చాలా తక్కువ టైం ఉంది మేడం మీరు ఛార్జ్ తీసుకున్నారు కౌంటింగ్ కూడా చాలా త్వరలో జరగబోతుంది ఎలా మేనేజ్ చేయాలి యాజ్ యూ సెడ్ మీరే చెప్తున్నారు ఇది ఛాలెంజ్ అని వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ యాజ్ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్ సో వాళ్ళందరి సపోర్ట్తో అలాగే మా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ వస్తుందని ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చి మీరే చెప్పాలి తర్వాత ఓకే అండ్ మీ సహకారం కూడా ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ సో మచ్